హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ వ్లాగ్ 46. ఈ రోజు వీడియో వచ్చేసి అంటే బైక్ అయితే కొన్ని చేంజ్ చేస్తున్నాం. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి. బైక్ రివ్యూ చేసే ముందు ఏమేమి చేంజ్ చేసినామో ఆ వీడియో చూడండి. హలో గైస్, బైక్ మోడిఫికేషన్ డే 1. ఈ రోజు ఏమేమి జరుగుతుందో మొగం చూపిస్తారు డే 1 లో. ఇప్పుడైతే మన ఎయిరింగ్ షాప్ లో పోదాం. ఎయిరింగ్ షాప్ లో పోయి మన నెంబర్ ప్లేట్ స్టాండ్ కావాలి, అది పోయి కట్ చేయించుకుని వద్దాం. ఫైనల్లీ షాప్ దగ్గరకు అయితే వచ్చేసినాం. అన్నకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన హోల్ అయితే పెడుతుంది. మనకైతే 2 స్టాండ్ కావాలి, ఒకటి ఫాగ్ లైట్ పెట్టడానికి, ఒకటి నెంబర్ ప్లేట్ కోసం. ఇప్పుడు 2 సైడ్ అయితే హోల్ చేసిండు అన్న అయితే. ఇప్పుడైతే నెంబర్ ప్లేట్ స్టాండ్ కోసం అయితే హోల్ చేస్తుంది అన్న అయితే. హోల్ చేసుడు అయిపోయింది. ఇప్పుడైతే గ్రైండింగ్ చేసి కట్ చేస్తాడు ఇప్పుడన్న అయితే. ఫైనల్ కట్ చేసుడు అయితే అయిపోయింది 2 సైడ్. ఇప్పుడైతే ఏమేమి పార్ట్స్ ఉన్నాయో అన్ని ఇన్స్టాల్ చేయించుకున్నాం షాప్ దగ్గరకి అయితే వచ్చేసిన. ఫాగ్ లైట్ కోసం స్టాండ్ అయితే ఫిట్ చేస్తాడు. ఇప్పుడైతే డూమ్కున్న స్క్రూలు అయితే తీస్తాడు వైర్ కలెక్షన్ చేయడానికి ఫాగ్ లైట్. హెడ్ లైట్ కింద అయితే ఫాగ్ లైట్ అయితే బిడిస్తాను అన్న అయితే. ఫుల్ లైట్ చేసుకోవాలి, అప్పుడే ఇటు అటు పోకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఫిట్ చేస్తాను నన్ను అయితే. ఫిట్ చేసేది అయితే అయిపోయింది. ఇప్పుడైతే వైర్ కలెక్షన్ అయితే ఇస్తాడు. ఇప్పుడైతే వైర్ కలెక్షన్ ఇచ్చుడు కూడా అయిపోయింది. ఇప్పుడైతే టేప్ చేస్తాను అన్న. వైర్ కలెక్షన్ ఇచ్చుడు అయితే అయిపోయింది. ఇప్పుడు డూమ్ అయితే ఫిట్ చేస్తాను అన్న అయితే. ఫాగ్ లైట్ స్టాండ్ అయితే ఫుల్ అయితే టైట్ చేసుకుంటాను అన్న అయితే. ఇప్పుడు మనం డూమ్ పైన వైజర్ అయితే పెడుతున్నాం. దానికోసం అయితే హోల్ అయితే చేస్తాను అన్న అయితే. వైజర్ ఫిట్ చేసి కూడా అయిపోయింది. ఫాగ్ లైట్ నైట్ వ్యూ ఎలా ఉందో చూడు. దీంట్లో అయితే 2 కలర్స్ వస్తుంది, ఒకటి ఎల్లో ఒకటి వైట్. హలో గైస్, బైక్ మోడిఫికేషన్ డే 2, నెంబర్ ప్లేట్ స్టాండ్ టూల్స్. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం అంటే మడగడ పైన అయితే నెంబర్ ప్లేట్ అయితే స్టాండ్ అయితే పెడుతున్నాం. దానికోసమే స్క్రూలు అయితే తీస్తున్నాం మడగడిది. 2 సైడ్ స్క్రూ తీసుడు అయితే అయిపోయింది. ఇప్పుడైతే మడగడ అయితే బయటికి తీద్దాం. బయటికి తీసుడు అయితే అయిపోయింది. ఇప్పుడు పోయి హోల్ చేసుకుందాం హీటర్ తోని. హోల్ చేసుడు అయితే అయిపోయింది. మీరు చూసుకోవచ్చు 2 హోల్స్ ఉన్నది. ఇప్పుడు పోయి మడగడి పైన నెంబర్ ప్లేట్ అయితే ఫిట్ చేసుకుందాం. ఇదే నెంబర్ ప్లేట్ స్టాండ్. నెంబర్ ప్లేట్ కి స్టాండ్ కి స్క్రూలు అయితే ఫిట్ చేద్దాం. ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుడు అయితే అయిపోయింది. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇప్పుడు మడకర్ హోల్ అయితే స్క్రూలు అయితే పెడదాం. ఇప్పుడైతే ఒక వాచర్ 2 అయితే బోల్స్ పెట్టుకోవాలి, ఫుల్ టైట్ చేసుకోవాలి. 2 సైడ్ అయితే స్క్రూలు అయితే పెట్టుకోవాలి, ఒకటి వాచర్, మళ్ళీ 2 బోల్స్ పెట్టుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి. అప్పుడే స్టాండ్ ఇటు అటు పోకుండా ఉంటుంది. ఒక పానాలు తీసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుడు అయితే అయిపోయింది. ఇప్పుడు నెంబర్ ప్లేట్ స్టాండ్ అయితే మడగడు పైన పెడదాం. సేమ్ దాని లెక్కనే ఒక వాచర్ 2 బోల్స్ పెట్టుకోవాలి, అప్పుడే ఫుల్ టైట్ ఉంటది. మనం ఎంత స్పీడ్ పోయినా ఇటు నెంబర్ ప్లేట్ కదలకుండా ఉంటది. దీనికి కూడా ఒక పానాలు తీసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి. టైట్ చేసుడు అయితే అయిపోయింది. మీరు చూసుకోవచ్చు మడగడు ఎలా ఉందో. ఇప్పుడు మడగడ అయితే బైక్ అయితే పెడదాం మళ్ళీ ఎలా ఉందో అలా. మడగడ సెట్ చేసుడు అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్క్రూ పెడతాం. స్క్రూ పెట్టి ఫుల్ టైట్ చేసుకోవాలి. టూ సైడ్ స్క్రూలు అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. టైట్ చేసుడు అయితే అయిపోయింది. మీరు చూసుకోవచ్చు బైక్ పైన ఎలా ఉందో. నచ్చితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ అయితే ఫిట్ చేద్దాం. దాని లెక్కన ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ పార్ట్ 2 లో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై.